ఇండియా అంటే అన్ని భాషల్లో సినిమా రిలీజ్ చేయడం కాదు, అన్ని చోట్ల అది ఆడడం. ఇక్కడే మన మేకర్స్ ఫెయిల్ అవుతున్నారా? తెలుగులో ఆడుతున్న సినిమాలు మిగిలిన చోట్ల ఎందుకు చేతులెత్తేస్తున్నాయి? అసలు తప్పెక్కడ జరుగుతుంది? అసలు ఓ పాన్ ఇండియన్ సినిమా వర్కౌట్ అయ్యే ఫ్యాక్టర్స్ ఏముండాలి? డిస్కస్ చేద్దాం పదండి ఎక్స్క్లూజివ్గా. పాన్ ఇండియన్ సినిమా కామన్ అయిపోయింది. ఇప్పుడు అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు, కానీ అవి ప్రభావం చూపించట్లేదు. వేరే చోట్ల సక్సెస్ అవ్వాలంటే మంచి సినిమా అయితే సరిపోదు కదా, దానికి సరైన రిలీజ్ టైం కూడా కలిసి రావాలి. హిందీ, తమిళం, కేరళ, కర్ణాటకల్లో వాళ్ల స్టార్ సినిమాలు లేని టైం చూసి రిలీజ్ చేయాలి. అలా వచ్చినప్పుడే కదా స్క్రీన్ కౌంట్ సరిగ్గా ఉంటుంది. అన్ని ఫ్యాక్టర్స్ వర్కౌట్ అయితేనే విజయం వరిస్తుంది. అలా కాకుండా డబ్బింగ్ చేసి రిలీజ్ చేసేస్తే వర్కౌట్ అవ్వదు. అన్ని భాషల్లో అన్ని మార్కెట్లలో భారీ కలెక్షన్స్ రావాలంటే ఇండియా వైడ్ గా రిలీజ్ అయితే సరిపోదు. అలా చేస్తే ఈజీగా భారీ కలెక్షన్స్ రాబడుతుంది అన్న అపోహతో బడ్జెట్లను అమాంతం పెంచేసే విషయంలో నిర్మాతలు, దర్శకులు కాస్త ఇకపై జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే. ఈ మధ్య వచ్చిన పాన్ ఇండియా సినిమా రిజల్ట్స్ ఏమంత గొప్పగా లేవు. హీరో స్టార్డమ్తో పాటు డైరెక్టర్ బ్రాండ్ కూడా ఇక్కడ కీలకం. రాజమౌళి, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ, నాగ్ అశ్విన్ లాంటి కొందరు దర్శకులకే ఈ రేంజ్ బ్రాండ్ ఏర్పడింది. అన్నిటికీ మించి భాషతో సంబంధం లేని ఎమోషన్, దేశవ్యాప్తంగా కనెక్ట్ అయ్యే కథ, ప్రాంతీయతను దాటే కాన్సెప్ట్ సినిమాలో ఉండాల్సింది. సినిమాను అన్ని భాషల్లో రిలీజ్ చేయడం మొదటి అడుగు మాత్రమే, కానీ అన్ని చోట్ల మెప్పించి వసూలు సాధించినప్పుడే కదా నిజమైన పాన్ ఇండియా విజయం. బాహుబలి తరువాత ఆ ఫీట్ పుష్ప, కార్తికేయ 2, RRR, కల్కి, సలార్ లాంటి కొన్ని సినిమాలకే సాధ్యపడింది. మిగిలినవన్నీ అన్ని చోట్ల విడుదలయ్యాయంతే, విజయం సాధించలేదు. ఇకపై అయినా అలాంటి కథలొస్తాయేమో చూడాలి. దురంధర్ లాంటి బ్లాస్టింగ్ సినిమా తీసిన దర్శకుడితో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయడానికి బాలీవుడ్ హీరోలంతా క్యూ కడతారు. జస్ట్ ఆయన ఊ అంటే చాలు నిర్మాతలు లైన్లో ఉంటారు. కానీ ఆదిత్యధర్ ఆలోచనలు మాత్రం మరోలా ఉన్నాయి. 3000 కోట్ల ఫ్రాంచైజీ తర్వాత ఆయన చూపులు టాలీవుడ్ వైపు పడుతున్నాయి. తాజాగా మన హీరోతోనే టచ్లో ఉన్నారైన. ఇంతకీ అతనెవరో తెలుసా? యూరి సినిమాతోనే తన రేంజ్ ఏంటో చూపించిన ఆదిత్యధర్ దురంధర్తో ఇండియాస్ టాప్ డైరెక్టర్స్ లో ఒక్కరైపోయారు. ఈయనతో సినిమా కోసం బాలీవుడ్ స్టార్స్ క్యూ కడుతున్నారు. కానీ ఆదిత్య మాత్రం ఇప్పటి వరకు నెక్స్ట్ సినిమా ఏంటనేది చెప్పలేదు. సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్న ఆయన చూపులన్నీ తెలుగు హీరోలపైనే ఉన్నాయనే విషయం అర్థమైపోతోంది. మొన్నటి వరకు అల్లు అర్జున్తోనే ఆదిత్యధర్ నెక్స్ట్ సినిమా అనే ప్రచారం జోరుగానే సాగింది. కాకపోతే బన్నీ ఇప్పుడున్న బిజీకి కొత్త సినిమా మొదలవ్వాలంటే కనీసం 2 ఏళ్లకి పైగానే వేచి చూడాలి. ప్రస్తుతం అట్లీతో, ఆ తర్వాత లోకేష్ కనకరాజ్తో సినిమాలు ఓకే అయ్యాయి. అందుకే ఆదిత్య ఫోకస్ ప్రభాస్ వైపు షిఫ్ట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఆదిత్యధర్ రాసే కథకి అంతే స్పాన్ ఉన్న హీరో కావాలి. ఇండియాలో అలాంటి ఇమేజ్ ఉన్న హీరో ప్రభాస్ మాత్రమే. అందుకే ముంబైలో సీక్రెట్ గా ప్రభాస్ ని ఆదిత్యధర్ కలిశారని, చాలాసేపు డిస్కషన్స్ జరిగాయని తెలుస్తోంది. అన్నీ వర్కౌట్ అయి ఈ కాంబినేషన్ కుదిరితే మాత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ కి పూనకాలు రావడం ఖాయమంటున్నారు అభిమానులు. ఇన్నాళ్లు తెర మీద నటులుగా సత్తా చూపించిన కుర్ర హీరోలు ఇప్పుడు తెర వెనక్కి వెళ్లి మెగాఫోన్ పడుతున్నారు. స్క్రీన్ మీద కూడా వాళ్లే కనిపిస్తున్నారు. తమ కథలు తామే రాసుకుంటున్నారు. తమ సినిమాలో తామే అయిపోతున్నారు. దానికి కర్త, కర్మ, క్రియ అన్నీ తామే అంటున్నారు. తాజాగా మరో కుర్ర హీరో డైరెక్టర్ అయిపోయారు. యాక్టర్ కిరణ్ అబ్బవరం కాస్త డైరెక్టర్ అయిపోయారు. స్వీయ దర్శకత్వంలో సినిమా ప్రకటించారు ఈ హీరో. ఇన్నాళ్లు ఇతరుల కథల్లో నటించిన ఈ హీరో ఇప్పుడు సొంత కథలో కథానాయకుడిగా మారిపోయారు. చాగంటి సుధాకర్ నిర్మాణంలో కిరణ్ అబ్బవరం సినిమా జూన్ 12న మొదలు కానుంది. కిరణ్ అబ్బవరంకు కథ రాయడం కొత్తేం కాదు. గతంలో ఆయన నటించిన ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే అన్నీ కిరణ్ అబ్బవరమే రాశారు. ఆ తర్వాత వినరో భాగ్యము విష్ణు కథకు కూడా తన వంతు సాయం చేశారు. ఇప్పుడు ఓ అడుగు ముందుకేసి ఆ మెగాఫోన్ కూడా పట్టేస్తున్నారు. కిరణ్ మాత్రమే కాదు, కుర్ర హీరోల్లో చాలా మంది దర్శకులుగా మారుతున్నారు. ఇప్పటికే విశ్వక్ సేన్ 2 సినిమాలు డైరెక్ట్ చేశారు. ఫలక్నుమా దాస్, ధమ్కీ సినిమాలతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఈ హీరో. ప్రస్తుతం కల్ట్ అనే యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఇక రామ్ కూడా ఇంటెన్స్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్తో దర్శకుడిగా మారిపోయారు. వీరా అనే డిఫరెంట్ పాత్రతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు రామ్. ది స్టోరీ ఆఫ్ ఎలోన్ వుల్ఫ్ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ ఉత్కంఠ రేపుతోంది. డిసెంబర్లో సినిమా విడుదల చేయనున్నారు. అలాగే తెలుగబ్బాయి విశాల్ సైతం దర్శకుడిగా మారి మకుటం సినిమాను తెరకెక్కిస్తున్నారు. మొత్తానికిప్పుడు హీరోలే దర్శకులుగా మారే ట్రెండ్ నడుస్తోంది. 94 ఏళ్ల వయసులో సినిమా డైరెక్ట్ చేయడమే గొప్పంటే 4 నెలల్లోనే పూర్తి చేసి విడుదల చేయడం అంటే ఆషామాషి కాదు.
ఆ రికార్డ్ చేసి చూపిస్తున్నారు లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. ఆయన కోసం టాలీవుడ్ అంతా కదిలొస్తోంది. చిరంజీవి నుంచి మొదలుపెట్టి అందరూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. మరి ఈ వయసులో సింగీతం మ్యాజిక్ చేయగలుగుతారా? ఈ జనరేషన్ని మెప్పించగలుగుతారా? తెలుగు సినిమా మాత్రమే కాదు, ఇండియన్ సినిమా రూపురేఖలు మార్చిన దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు ముందుంటారు. ఆయన చేసినన్ని ప్రయోగాలు ఎవరూ చేయలేదేమో. ఆడియన్స్కు మూకీ సినిమా చూపించినా, వాళ్లతో టైం ట్రావెలింగ్ చేయించినా, జానపదాలు పాడించినా అన్నీ ఆయనకే సొంతం. తాజాగా ఈయన సింగ్ గీతం అంటూ మరో ప్రయోగం చేశారు. ఈ లెజెండరీ దర్శకుడు చేసిన సినిమా కోసం ఇండస్ట్రీ అంతా ఒకటైంది. పైగా వైజయంతి మూవీస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నుంచొస్తున్న సినిమా కావడంతో స్టార్స్ అంతా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి సహా అందరూ సింగ్ గీతం ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. రాజమౌళి, త్రివిక్రమ్ లాంటి అగ్రదర్శకులు స్పెషల్ బైట్స్ ఇచ్చారు. సింగ్ గీతం సినిమా మొదలైన రోజు నుంచి దీని వెన్నంటే ఉండి అన్నీ చూసుకున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. సింగీతం ఆలోచనలకు అనుగుణంగా అసిస్టెంట్ డైరెక్టర్గా మారిపోయారు నాగి. కేవలం పాటలతోనే ఈ సినిమా అంతా సాగుతుంది. సింగీతం సక్సెస్ అవ్వాలని ఇండస్ట్రీ ప్రముఖులంతా సోషల్ మీడియా వేదికగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. ఇండస్ట్రీకి ఎంతమంది కుర్రబామలు క్యూ కడుతున్నా ఆ ఇద్దరు సీనియర్స్ రేంజ్ మాత్రం ఎవ్వరికీ అందనంత ఎత్తులోనే ఉంది. తోటి హీరోయిన్స్ అంతా రేసులో వెనకబడుతున్నా సరే ఆ ఇద్దరి క్రేజ్ ఏ మాత్రం తగ్గట్లేదు సరికదా, ఇంకా పెరుగుతూ వస్తోంది. చేతి నిండా సినిమాలతో ఇండస్ట్రీని ఏలుతూ భారీ రెమ్యునరేషన్స్తో ప్రకంపనలు రేపుతున్న ఆ బ్యూటీస్ ఎవరో చూద్దామా? త్రిష, నయనతార ఇద్దరే. ఇండస్ట్రీలోకి ఎంతమంది కొత్త కుర్ర హీరోయిన్లొస్తున్నా వీళ్ల స్పీడ్ను, వాళ్లకున్న స్టార్డమ్ కనీసం మ్యాచ్ చేయలేకపోతున్నారు. వీళ్లతో పాటే కెరీర్ స్టార్ట్ చేసి సక్సెస్ చూసిన సమంత, తమన్నా, కాజల్, అనుష్క లాంటి సీనియర్లు నెమ్మదించినా నయనతార, త్రిష మాత్రం అస్సలు తగ్గేదేలే అంటూ జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నారు. మనశంకర్ వరప్రసాద్ గారితో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న నయనతార ప్రస్తుతం టాక్సిక్, సల్మాన్, వంశీ పైడిపల్లి సినిమాలతో పాటు మూకుటి అమ్మంటూ, రెక్కై లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తున్నారు. ఒక్కో సినిమాకి ఏకంగా 10 నుంచి 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. నయన్కు సౌత్లో పోటీ ఇస్తున్న హీరోయిన్ త్రిష మాత్రమే. తమిళంలో ఓ పాన్ ఇండియన్ సినిమా కోసం వెళ్తే త్రిష ఏకంగా 15 కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేశారని తెలుస్తోంది. విజయ్ గెలుపు కూడా త్రిష మార్కెట్ పెరగడంలో హెల్ప్ అయిందనే టాక్ తమిళనాటుంది. పైగా ఈ మధ్యే త్రిష నటించిన కరుప్పు 300 కోట్లు వసూలు చేసింది. కారణమేదైనా రెమ్యునరేషన్ విషయంలో ఇటు త్రిష, అటు నయన్ ఇద్దరూ టాప్లోనే ఉన్నారు. 2.5 నిమిషాల ట్రైలర్నే కథ ఎక్కడ లీక్ అవుతుందా అని జాగ్రత్తగా కట్ చేస్తూ ఉంటారు మేకర్స్. అలాంటిది 4 నిమిషాలకి పైగా ట్రైలర్ కట్ చేయడం అంటే సాహసమే. అదే చేస్తున్నారు ఇప్పుడు కొందరు దర్శకులు. తాజాగా ఓ ట్రైలర్ 4 నిమిషాల 10 సెకండ్లతో వచ్చింది. ఇంతకీ ఏంటి ఆ సినిమా? అసలు ఇండియాలో అత్యంత ఎక్కువ నిడి ఉన్న ట్రైలర్స్ ఏంటి? మామూలుగా ట్రైలర్ అంటే 2.5 నిమిషాలుంటుంది. కథ కాస్త పెద్దగా ఉంటే ఓ 15 సెకండ్లు పెంచుతారు. కానీ బాలీవుడ్ మేకర్స్ మాత్రం ఏకంగా 4 నుంచి 5 నిమిషాల ట్రైలర్స్ కట్ చేస్తున్నారు. తాజాగా అక్షయ్ కుమార్ వెల్కమ్ టు ది జంగిల్ ట్రైలర్ 4 నిమిషాల 10 సెకండ్లతో వచ్చింది. ఇందులో స్టార్ కాస్ట్ అంతా రివీల్ చేశారు. సగం బాలీవుడ్ ఈ సినిమాలో నటిస్తోంది. అహ్మద్ ఖాన్ తెరకెక్కిస్తున్న వెల్కమ్ టు ది జంగిల్లో ఫ్లాప్ హీరో అంటూ తనపై తానే సెటైర్లు వేయించుకున్నారు అక్షయ్ కుమార్. ఇండియన్ సినిమాలో రెండో లాంగెస్ట్ ట్రైలర్ ఇది. ఫస్ట్ ప్లేస్లో రోహిత్ శెట్టి పోలీస్ డ్రామా సింగం అగైన్ ఉంది. ఈ సినిమా ట్రైలర్ ఏకంగా 4 నిమిషాల 58 సెకండ్లుంటుంది. రణ్వీర్ సింగ్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ హీరోలుగా నటించారు. రణ్వీర్ సింగ్, రోహిత్ శెట్టి కాంబినేషన్లోనే వచ్చిన సర్కస్ సినిమా ట్రైలర్ 3 నిమిషాల 53 సెకండ్ల పాటుంటుంది. మన దర్శకులు కూడా ఇదే ఫార్మాట్ ఫాలో అవుతున్నారు. ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ ట్రైలర్ను ఏకంగా 3 నిమిషాల 47 సెకండ్లతో వచ్చింది. అలాగే రాజమౌళి కూడా RRR ట్రైలర్ను 3 నిమిషాల 16 సెకండ్లు కట్ చేశారు. ఇక పద్మావత్ ట్రైలర్ 3 నిమిషాల 10 సెకండ్లతో వచ్చింది. మొన్నొచ్చిన రామ్ చరణ్ పెద్ది సినిమా ట్రైలర్ కూడా 3 నిమిషాల 7 సెకండ్లు కట్ చేశారు బుచ్చిబాబు. సినిమాలో కథను బట్టి ట్రైలర్ లెంత్ కూడా పెంచేస్తున్నారు మేకర్స్. పెద్దితో పాటు కొన్ని సినిమాలకు కథ ట్రైలర్లోనే రివీల్ చేశారు. మరికొన్నింటికి మాత్రం సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ క్యారెక్టర్స్ అన్ని పరిచయం చేస్తున్నారు. ఈ ఫార్మాట్ బాగానే వర్కౌట్ అవుతుంది కూడా. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరో ఈటీ ఎక్స్క్లూజివ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.